హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ టైం అయితే అవుతుందండి. సో నేను ఈరోజు సన్నబియ్యము మన రేవంత్ రెడ్డి సర్కార్లో రేషన్ కార్డు పైన మనకి సన్నబియ్యం అనేది పంపిణీ చేశారు కదా, ఆ బియ్యంతో నేను ఈరోజు అన్నం వండుతున్నానండి. మనకి ఇన్ని రోజుల వరకు ప్రతి ఒక్కరికి కార్డు పైన దొడ్డు బియ్యం రావడమే జరిగింది. సో నేను కూడా ఈసారి సన్నబియ్యం రావడంతో తీసుకొచ్చాను. నాకు వచ్చేసి ఒక 20 kgs వచ్చాయి. సో ఇప్పుడైతే తీసుకొచ్చాను, వండుతున్నాను. కడిగేసి కూడా పెట్టేశానండి పొయ్యి మీద. కాకపోతే ఏంటంటే ఎంత సన్న బియ్యం అన్నా కూడా అవి మనకి కొద్దిగా చూడండి, మీకు వీడియోలో కనబడుతుంది కదా, చూస్తుంటే అన్నము మళ్ళీ మెత్తగానే అన్నేటట్టుగానే అన్నం అయితే పొయ్యి మీద పెట్టేశానండి, ఉడుకుతుంది. వాటర్ సరిపడంతగానే వేశాను. గంజి కూడా వాల్చాలి. ఇప్పుడు కొద్దిగా కొంచెం ఒక 2 minutes ఉడికిన తర్వాత గంజి వాల్చేద్దామని చూస్తున్నానండి. గంజి మాత్రము అంటే మనకి ఇదివరకు దొడ్డు బియ్యం అయితే ఎలా ఉండేదో అలాగే అనిపిస్తుంది నాకైతే. చూద్దామండి, ఒక 2 minutes గంజి వాల్చేస్తున్నాను. గంజి వాల్చడం అయిపోయిందండి. గంజి వాల్చేసినాక చూడండి, ఒక 2 minutes పొయ్యి మీద పెట్టేసి గంజి వాల్చేసానండి. ఒక 2 minutes పెట్టేసి స్టవ్ కూడా కట్టేశాను, ఆఫ్ చేసేసాను. సో చూడండి, రైస్ మాత్రము ఎలా అయింది. సో మీరు కూడా వండారండి, ఎలా అయింది చూడండి. ఇంక ఈరోజు నేను పచ్చిపులుసు, మనకి తెలంగాణ అంటేనే పచ్చిపులుసు, అది దొడ్డు బియ్యంలో అయితేనే టేస్ట్ బాగా ఉంటుందని నేను మాత్రము ఈ రైస్ వండినందుకు పచ్చిపులుసు చేశాను. అన్నం మాత్రము ఏమీ పొడి పొడిగా అయితే అవ్వలేదండి. గంజి వాల్చేసినాక కూడా నాకు మాత్రము చూడండి, మీకు ప్లేట్లో కనబడుతుంది కదా, ఏమంటారు, మెత్తగానే అయ్యింది అన్నము గంజి వాల్చేసినాక కూడా. సో స్మెల్ అయితే ఏం లేదు. స్మెల్ అయితే మనకి ఇదివరకు కొంచెం ముక్క వాసనలాగా అలా వస్తుండే కదా, అలాంటిది అయితే ఏమీ లేదండి. బట్ అన్నం మాత్రము మెత్తగానే అయ్యింది. గంజి వాల్చేసినాక కూడా చూడండి, పచ్చిపులుసుతోటి కలిపేసుకున్నాను. కలిపేసి తిన్నా కూడా ఇది సన్నబియ్యం అన్నట్టుగా అయితే నాకైతే టేస్ట్ అయితే అనిపించలేదు. సో మీరు తెచ్చుకుంటే ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి.